నమస్తే కడప వార్త. వ్యవసాయ ఆధారితమైనటువంటి కడప జిల్లాలో దాదాపు వేలాది మంది రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించి ఈరోజు మనతో జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారితో కడప వార్త ముఖాముఖి. నమస్తే సార్. నమస్కారం అండి. కడప వార్త వారికి ధన్యవాదములు. ఓకే సార్. ఇప్పుడు మన ఈ మధ్య కాలంలో వర్షాలు కొద్దిగా ఆశాజనకంగా ఉన్నాయి. రైతులు వేరుశెనగ కానీ ప్లస్ వరి కానీ ఎన్ని వేల హెక్టార్లలో సాగు చేశారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు మరి ఒక విధంగా చెప్పాలంటే జూన్ మాసంలో సుమారుగా 100% ఎక్కువగా రైన్ఫాల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ జూలైలో కూడా మంచి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం రైన్ఫాల్ తీసుకున్నట్లయితే మరి సుమారుగా ఎక్సెస్ ఉంది. అంటే 32% ఎక్సెస్ పడినట్టు ఈ రోజు వరకు మనకు చెప్తా ఉంది. ఎందుకంటే ఖరీఫ్లో 440 mm రైన్ఫాల్ అనేది మన జిల్లాకి పడాలి. ఇప్పటి వరకు సుమారుగా 169 వరకు పడడం జరిగింది. అయితే ఈ రైన్ఫాల్ ఈ రోజు వరకు బాగానే ఉంది. అలాగే మన జిల్లాకు సంబంధించి కొంచెం లేట్ సోయింగ్ జిల్లా. మామూలుగా కొన్ని జిల్లాలు అయితే మనం కోస్తా జిల్లాలో చూసుకున్నట్లయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. జూన్లోనే వారు నారుమళ్ళకి ఇట్లాంటివి వెళ్తారు. కనుక మనకి ఏంటంటే కొంచెం ఏదైతే బోర్వెల్స్ కింద కానీ ఎష్యూర్డ్ ఇరిగేషన్ కింద ఉన్న పొలాల వారు ఇమీడియట్గా ఇప్పుడు వెళ్తున్నారు. కానీ కేసీ కెనాల్ కింద అంటే ఇప్పుడు మనకి మైదుకూరు బెల్ట్ కానీ, దువ్వూరు కానీ, రాజుపాలెం కానీ, కాజీపేట కానీ, కడప కానీ, లేకపోతే ప్రొద్దుటూరు కానీ, లేకపోతే మన మైలవరం ప్రాజెక్ట్ కింద ఉన్న మైలవరం కానీ, జమ్మలమడుగు కానీ, అలాగే అటు నుంచి వచ్చినప్పుడు కూడా రాజుపాలెం, ప్రొద్దుటూరు రావడం జరుగుతుంది. అలాగే అటుపక్క వస్తే మనకి జమ్మలమడుగు నుంచి మనకి ఏముంటే పెద్దమొడియం, ఎర్రగుంట్ల రావాల్సిన నీరు కూడా ఇప్పుడు ట్యాంక్స్లో నీళ్ళు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి రాగానే అది ఎప్పుడైతే కేసీ కెనాల్ నీళ్ళు వచ్చిందో మంచి ఉరువుగా అంటే ఎక్కువ స్పీడ్గా వేసే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు వరకు మనం తీసుకున్నట్లయితే మరి మీరు చెప్పినట్టు ఒకప్పుడు మన జిల్లా బాగా వేరుశెనగ ఉండేది. అయితే ఎప్పుడైతే మన జిల్లా నుంచి 4 డివిజన్లు అన్నమయ్య జిల్లాకి వెళ్ళిపోయో ద మేజర్ గ్రోయింగ్ ఏరియా ఆఫ్ గ్రౌండ్ నట్ వేరుశెనగ బాగా పెరిగే 4 డివిజన్స్ కూడా ఈ బైఫర్కేషన్ లో అక్కడికి పోవడం జరిగింది. అన్నమయ్య జిల్లాకి వెళ్ళిపోయింది. అయితే మనకి ఉంది లేదని కాదు, కానీ మేజర్ ఏరియా ఒకప్పుడు మాకు ఆయుపట్ లాంటి, గుండెకాయ లాంటి వేరుశెనగ కొంచెం అన్నమయ్య జిల్లాకి వెళ్ళడం జరిగింది. మనకి పులివెందుల డివిజన్, అలాగే మరి వీరపనాయనపల్లి ఈ డివిజన్ లో కొంచెం పడతా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు సుమారుగా 2700 హెక్టార్ల వరకు మనకి వేరుశెనగ అనేది పడింది. ఇంకా కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల రైతులు ఆల్రెడీ దుక్కు చేసుకుని సాలు ఎనమారు పట్టి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా రైన్ఫాల్ అంటే రైన్ఫాల్ జిల్లా వరకు ఎక్సెస్ పడింది. కానీ కొన్ని మండలాలు అంటే సుమారుగా మాకు కొండాపురం కానీ, అలాగే తొండూరు కానీ, ఇట్లాంటి మండలాల్లో కొన్ని చోట్ల కొంచెం వర్షపాతం అనేది తక్కువగా ఉంది. అట్లాంటి వారు ఏగర్లీ వెయిటింగ్ దేనికోసం మంచి రైన్స్ ఏమైనా పడితే వేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్యాడీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే ఒక 2226 హెక్టార్ల వరకు ప్యాడీ పడింది. ఎక్కడ పడింది అని మనం అనుకున్నట్లయితే ఎక్కడైతే ఇప్పుడు పాపాగ్ని, పెన్నారెవరు ఇట్లాంటి నది పక్కన కొంతమంది బోర్స్ కొట్టుకున్నారు, ట్యూబ్ వెల్స్ కానీ బోర్ వెల్స్ కానీ అంటారు. అట్లాంటి వారు మనకి అక్కడ రైతులు ఆల్రెడీ వరి పొలం అన్నది నాటడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ మరి శివశంకర్ గారు కానీ, శివశంకర్ ఐఏఎస్ గారు కానీ, అలాగే మా డైరెక్టర్ మరి ఢిల్లీరావు గారు ఐఏఎస్ వారు కానీ వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ ప్యాడీలో అంటే రేపు రాబోయే కాలంలో అన్నా కానీ ఈ ప్యాడీలో ఎలీస్ ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. నేను కూడా ఒక వల్లూరు మండలం లాంటి వెళ్ళి అంటే ఎలీస్ ఫామ్ చేయమని చెప్పేసి త్వరగా ముందుగానే నాటమని చెప్పారా? అలాగే ఎలీస్ ఫామ్ అంటే పొలం నాటేస్తాం కదండి, నాటేసిన తర్వాత ఖాళీ బాటలు తీయటం.
తీయటం, కాలి బాటలు తీయమని చెప్పాం అనమాట. కాలిబాటలు తింటే దిగుబడి ఎక్కువ వచ్చావు. ఎస్, మంచి మాట అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కాలి బాటలు తీసామో, ఇప్పుడు మీరు చూడండి ఖరీఫ్లో ఎప్పుడు కూడా గాలి అనేది ఏం చేస్తుందంటే తూర్పు నుంచి పడమర కన్నా వేస్తుంది, పడమర నుంచి తూర్పు కన్నా వేస్తుంది. ఎందుకు ఈ పడమర గాలి అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే మనం కాలిబాటలు తూర్పు నుంచి పడమరే తీయమంటాం ఖరీఫ్లో, అలా తీయమన్నప్పుడు ఈ గాలి వెలుతురు అనేది ఈ బాటల గుండా ప్రసరిస్తుంది. ఎప్పుడైతే గాలి ప్రసరించిందో, గాలి ప్రసరిస్తే అప్పుడు దుబ్బు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లకి గంట ఎక్కువ పెరిగేది, గంట నేను మరి ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఆ దుబ్బు పెరుగుతుంది. అంటే మా దీంట్లో కుదురులో ఎక్కువ పిలకలు పెడతాయి, మా భాషలో అయితే ప్యానికలు ఎక్కువ ఎమర్జీ అవుతాయి. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ప్యానికల్ ఎమర్జీ అవుతుంది. ఒక కంకి పెరుగుతుంది, ఒక దుబ్బు పెరిగింది అనుకోండి. ఆ ఒక దుబ్బు పెరిగితే మన స్క్వేర్ మీటర్ ఏరియాలో 33 దుబ్బులు పెరిగాయి అనుకున్నాం. పెరిగితే మరి స్క్వేర్ మీటర్ ఏరియాలో 33 దుబ్బులు అంటే 33 కంకులు వస్తాయి. 33 కంకులు ఇంటూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎకరానికి 4048 స్క్వేర్ మీటర్స్ అంతే కదా. 4400 స్క్వేర్ మీటర్స్ లో మనం ఎన్ని కంకులు వేసుకెళ్తామంటే సుమారుగా 5000 దిగుబడి వచ్చే అవకాశం. అంటే రైతుల్ని దీని మీద మీరు అవగాహన కల్పిస్తున్నాం. నేను అలాగే ఆర్ఎస్కే లెవెల్లో, అంటే రైతు సేవా కేంద్రాల లెవెల్లో మన ఆర్ఎస్కే అసిస్టెంట్లు, మండలాల లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ చేత, అలాగే డివిజన్ లెవెల్లో ఏడీఎల్ చేత, డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను కూడా నిన్న మన వల్లూరు వెళ్ళి మేము కూడా చెప్పడం జరిగింది. అట్లా ఎందుకంటే రైతులకి ఈ యొక్క ఏదైతే మనం అనుకున్న పద్ధతులు ఉన్నాయో అవి చేరవేయడం కోసం మేము ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా డైరెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, మరి మేము వ్యవసాయ శాఖ అయితే మాత్రం ఖచ్చితంగా రైతులకి కాలిబాటలు తీయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసి దాని బెనిఫిట్స్ కూడా చెప్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే దోమ వస్తూ ఉంటుంది. దోమ వచ్చినప్పుడు మీరు ఈ లైన్స్ లేకపోతే అది ట్రాన్సిట్ వాక్ అంటారు. ట్రాన్సిట్ వాక్ అంటే అడ్డంగా నడిచే గుణం ఉంటుంది. దానికి ఈ దుబ్బు నుంచి అవతల దుబ్బుకి అంటే మనం ఒక 20 సెంటీమీటర్లు గ్యాప్ ఇస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నది అవతల పొలంలోకి, అంటే అవతల లైన్లోకి వెళ్ళలేదు. ఒకవేళ డ్యామేజ్ అయినా ఆ లైన్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది తప్ప పక్క లైన్కి వెళ్ళకుండా ఉంటది. అది చాలా దోమపోటు అంటారు చూడండి. దోమపోటు ఎప్పుడైతే కాలిబాటలు ఉందో, కాలిబాట ఉండడం వల్ల అక్కడ తాగిపోయి పక్కకి వెళ్తాం. దానివల్ల మరి రైతు ఒకవేళ ఇప్పుడు పొలం అంతా నాశనం అయిపోయే బదులు ఒక లైన్ అయిపోతుంది, రిమైనింగ్ అంతా బతికే అవకాశం ఉంటుంది. అంటే అలాంటి బెనిఫిట్ ఉంది. అంటే ఒక్కోసారి దోమని మీరు రాత్రి కనపడదు, ప్రొద్దుటి ఉధృతి పెరిగిపోద్ది, మనం ఆపలేము. అలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 3, మరి ఎరువులు వేసుకోవాలి. ఎప్పుడన్నా ఎరువులు వేసుకోవాలంటే ఇలా చల్లుతాం. ఇలా చల్లేటప్పుడు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మర్చిపోవడం అంటే నువ్వు స్ట్రైట్గా వెళ్తే పర్వాలేదు, ఇలా చల్లుతావు. ఈ రెట్టు పక్క చల్లుకున్నప్పుడు వెళ్తా ఉన్నప్పుడు కొంచెం ఇదైనా పడిన చోట ఎరువు పడుతుంది, పడని చోట ఎరువు పడదు. అలాంటప్పుడు ఇర్రెగ్యులర్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కాలిబాటలు వెళ్ళారనుకో ఖచ్చితంగా ఈ బాట అయిపోతే ఆ అడుగులు ఉంటాయి, ఆ మచ్చలు ఉంటాయి. కాబట్టి ఎరువులు వేసుకోవచ్చు. 2, ఎప్పుడైనా పురుగు ఉంటుంది, లేకపోతే పురుగు పడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా మనం మళ్ళీ కాలిబాటల ద్వారా కరెక్ట్గా పిచికారీ చేసామంటే మందు తక్కువతో అంటే పిచికారీ మందు మీన్స్ ఏదైతే పురుగు మందు ఉందో అది తక్కువ పడే అవకాశాలు కూడా ఉంటాయి. 2వది, ఇప్పుడు గాలి వెలుతురు ఎప్పుడైతే బాగా పెరిగిందో మనం అనుకున్నట్టుగా ఇది కూడా ఉంటాయి. కొన్ని చోట్ల అంటే మన జిల్లాలో కొంత ఎలకబెడ తక్కువగా ఉంది, కానీ అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఎప్పుడైతే గుబురు లేదో, గుబురు ఉంటే ఎలక వెళ్తుంది. కానీ ఇప్పుడు ఆ గుబురు తగ్గుతుంది కాబట్టి ఎలక బెడద కూడా, అంటే మన ఏరియాలో ఎలకల బెడద కొంచెం తక్కువే అయినా కానీ అది దానికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది. పూర్తిగా కాదు కానీ కొంతవరకు ఉపయోగపడుతుంది. అది కూడా ఒక మూన కట్ చేస్తుంది. కానీ ఒకసారి అయ్య బాబా ఇదేంటి ఓపెన్ ప్లేస్ వచ్చిందని భయపడుతుంది. ఎలకకి చాలా తెలివైంది అది. దాన్ని మళ్ళీ ఎలక గురించి మాట్లాడాలంటే ఒక అరగంట మన ఇద్దరు మాట్లాడినా చాలా శాస్త్రం ఉంది. ఏదో నన్ను రోజు మీరు వచ్చినట్లయితే దాని గురించి కూడా సపరేట్ గా మాట్లాడదాం, ఎలక గురించి కూడా చెప్తా. ఇది పంటల గురించి. ఓకే సార్, ఇప్పుడు విత్తనాలు ప్లస్ ఎరువులు మనకు సఫిషియెంట్ గా అందుబాటులో ఉన్నాయా రైతులకి? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మన రైతుల తరపున అడిగినందుకు కడప వార్త వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఏంటంటే ఈ జిల్లాలో మరి ఆల్రెడీ కాటన్కి సంబంధించి ఎక్కువగా ప్రైవేట్ సీడ్కి వెళ్తూ ఉంటారు. అది ఆల్రెడీ సోయింగ్ కూడా చేసేసారు. కాటన్ క్రాప్ వరకు ఇబ్బంది లేదు. మరి గ్రౌండ్ నట్ సుమారుగా మనం 8000 క్వింటాలు మనం పొజిషన్ చేస్తే ఇప్పటికి ఓన్లీ 4800 క్వింటాలు మాత్రమే
మన దగ్గర తీసుకున్నారు రైతులు. కాబట్టి ఇంకా మన దగ్గర పొజిషన్ అయితే ఉంది. అంటే నేను అనేది ఆల్రెడీ తీసేసుకున్నాను. ఎవరికి కావాల్సిన రైతులందరూ కూడా రైతుకి ఏ రకమైన విత్తనం గురించి ఏ ఇబ్బందులు అయితే లేవు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఇంకా గోల్డ్ విత్తనాలు మన దగ్గరే ఉన్నాయి. వారు కట్టిందే 4,500కి, మన దగ్గర 8,000 దాకా మన దగ్గర ఉన్నది. కాబట్టి ఆ విత్తనం అనే సమస్య అనేది మన జిల్లాలో అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. రాబోయే కాలంలో కూడా మేము ఎప్పుడు కూడా ముందు చూపుగానే విత్తనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రేపు రబీ కూడా ఆల్రెడీ ఎంత ఎస్టిమేట్ వేసుకుని ఇప్పుడే ప్రపోజల్స్ కూడా మేము పంపించడం జరిగింది మన జిల్లా వరకు. ఎందుకంటే ఎర్లీ రబీ వేస్తారన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనది రబీ ఓరియంటెడ్ డిస్ట్రిక్ట్. మనకి ఖరీఫ్ కంటే ఈ జిల్లా ఎక్కువగా రబీలో సాగు అనేది ఎక్కువగా ఉంటది. అలాగే ఎరువులు కూడా బాగా ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల్లో బాగా ఎక్కువగా మన జిల్లాలో మరి ఎరువులు అనేది అవసరం పడుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాకి సుమారుగా అంటే ఖరీఫ్ సీజన్ వరకు ఎస్టిమేటెడ్ మేము 72,000 క్వింటాల దాకా 72,000 మెట్రిక్ టన్స్ వరకు మనకి రిక్వైర్మెంట్ అన్నాం. ఇప్పుడే అంటే ఇప్పుడు అంతా కలిపి ఒక 16,000 హెక్టార్లు మాత్రమే పడింది. అవుట్ ఆఫ్ 75,189 హెక్టార్లకు గాను 75,189 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 16,000 హెక్టార్ల వరకే పడింది. అయినప్పటికీ ఈరోజు 32,000 మెట్రిక్ టన్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది సీజన్ కాబట్టి ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక రేక్ వస్తూనే ఉంది. మనకి ఒక రేక్ వచ్చినప్పుడు అది బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇబ్బంది లేదు. టైట్ అయినా కానీ మన జిల్లా వరకు భయం లేదు. ఎందుకంటే నెల్లూరు పోర్టే కాబట్టి, నెల్లూరు అంటే మనకి కోతవేడు దూరం. మనం చెప్పిన 24 hours to 48 hours లో మేము ఎరువులు అయితే వెంటనే తెప్పించగల పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ ఎరువుల వరకు అయితే ఇబ్బంది ఉండదు. ఇప్పుడే ఉన్నాయి. ఒకవేళ నిజంగా విపరీతమైన టైట్ వచ్చినా కానీ మన కృష్ణపట్నం పోర్టు దగ్గరే కాబట్టి ఇండియన్ పెడితే 48 hours లో మనకు వస్తాయి. కాబట్టి మనకి ఎరువుల సమస్య అనేది ఈ జిల్లా వరకు ఈ క్షణం వరకు లేదు, రాబోదు కూడా ఎరువుల వరకు. ఓకే సరే. ఇంకోటి మన జిల్లాలో అధిక ధరలకి వ్యాపారస్తులు గాని అమ్ముతున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఓకే. దాంతో పాటు ఇంకా నకిలీ విత్తనాలు కూడా ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. ఓకే. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు. చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. దాని మీద తప్పకుండా ఏం యాక్షన్స్ తీసుకుంటారు? తప్పకుండా. ఇప్పుడు విత్తనాలు అంటే చాలా మంది ముందు విత్తనాల గురించి తెలుసుకోవాలా. జనాలు మాట్లాడేటప్పుడు కూడా ఏమంటారంటే నకిలీ అంటే అర్థం ఏంటంటే నకిలీ అంటే దాని ఉద్దేశం ఇప్పుడు ఒక సీడ్ ఉంటుంది, ఒక కాటనో లేకపోతే ఒక వరి విత్తనము. నకిలీ అంటే ఇప్పుడు ఒకటని చెప్పి రెండోది అమ్మితే అది నకిలీ. కానీ ఎక్కడన్నా సబ్ స్టాండర్డ్ ఉంటుందే తప్ప నకిలీ అనేది సర్వసాధారణంగా ఉండదు. ఎందుకంటే ఉండదు. రెండోది మీరు చెప్పినట్టు ఈ జిల్లాలో విత్తనాలు గురించి ఎక్కడైనా కానీ నకిలీ అనేది ఉండదు, సబ్ స్టాండర్డ్ ఉంటుంది. నకిలీ అనేది విత్తనం ఉండదు. నకిలీ అంటే ఏంటంటే ఒరిది బదులు దాంట్లో ఇంకో గింజ కలిసింది అనుకో నకిలీ అంటాం. ఎప్పుడు సబ్ స్టాండర్డ్ అంటే ఒకటి సార్ నకిలీ అంటే గతంలో ఈ కాటన్ సీడ్ కి సంబంధించి నకిలీ వచ్చింది. దానివల్ల దాదాపు రైతులు చాలా నకిలీ కాదండి అది. అదే చెప్తాను. దానివల్ల మీరు అన్నది కరెక్టే, దిగుబడి లేకుండా నకిలీ రైతులు చాలా నష్టపోయారు. అదే నకిలీ అంటే నకిలీ వేరు, సబ్ స్టాండర్డ్ వేరండి. నకిలీ కాదు, సబ్ స్టాండర్డ్. ఏ విత్తనం అయినా కానీ సబ్ స్టాండర్డ్ ఉంటుంది తప్ప నకిలీ అని ఉండదు. నకిలీ అనేది వేరు, సబ్ స్టాండర్డ్ అనేది వేరు. సబ్ స్టాండర్డ్ వచ్చి ఉంటుంది మీరు అన్నట్టు. దానికి ఏంటంటే ఈ సంవత్సరం మనం తీసుకునేది ఏంటంటే సబ్ స్టాండర్డ్ అనేది మన జిల్లాలో ఇప్పటి వరకు ఒక విత్తనం కూడా రాలేదు. ఎందుకంటే ఈరోజు ఎంతముందు అంటే మాకు ల్యాబ్ ఎక్కడో విజయవాడలోను తర్వాత తాడేపల్లిగూడెంలోనే సీడ్ టెస్టింగ్కి ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ఏ సీడ్ అయినా కానీ ఫార్మర్ తీసుకురావచ్చు, కంపెనీ నుంచి తీసుకురావచ్చు. అట్లా జెర్మినేషన్ కట్టిన తర్వాత మాత్రమే సీడ్ అనేది సో చేయడం జరిగింది. ఇప్పుడు దాకా జెర్మినేషన్ పర్సెంటేజ్ లేకపోతే ఒక్క విత్తనం కూడా అమ్మొద్దని ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కాబట్టి రైతుకి అమ్మే ముందే జెర్మినేషన్ టెస్ట్లు అనేది ఆర్బీకెల్లో ఆర్ఎస్కెల్లో పెట్టమన్నాం, మండల లెవెల్లో పెట్టమన్నాం, డివిజన్ లెవెల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా కానీ జెర్మినేషన్ రాలేదంటేనే అదే రోజు ఇమీడియట్గా ఆ సీడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరపలేదు. మనం ఇప్పుడు గ్రౌండ్ నట్ సీడు 2 లెవెల్లో టెస్ట్ చేయడం జరిగింది. ఒకటి వారు పంపించిన ఎక్కడైతే సోర్స్ వచ్చిందో సోర్స్ దగ్గర వెరిఫై చేయడం జరిగింది.
వెరిఫై చేసిన తర్వాత జర్మినేషన్ బాగున్న తర్వాత మాత్రమే ఆ లారీ కదిలి మండలాలకు వచ్చాయి. మళ్ళీ అగైన్ మండలంకి వచ్చిన తర్వాత ఒక 3 రోజులు ఆపి అక్కడ కూడా జర్మినేషన్ టెస్ట్ కట్టిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ సంతృప్తి చెంది, ఆర్ఎస్కే అసిస్టెంట్ కూడా సంతృప్తి చెంది ఒక రైతులకి కొంతమంది చూపించి అలాంటప్పుడు మాత్రమే సీడ్ అనేది మనం అమ్మించడం జరిగింది. కాబట్టి ద క్వశ్చన్ ఆఫ్ నకిలీ అనకూడదు కానీ సబ్ స్టాండర్డ్ అనేది మన జిల్లాలో అరైజ్ కాలేదు. ఇంకా రెండోది, మేము ఈ జిల్లాలో తీసుకున్న చర్యలు ఏంటంటే ప్రతి ఏడిఏ ఒక డివిజన్స్ ఉంటాయి మాకు. ఒక ఏడు అంటే 7 నియోజకవర్గాలకి 8 డివిజన్స్ ఉన్నాయి. అంటే మాకు అగ్రికల్చర్కి 8 డివిజన్స్ ఉంటాయి. ఈ 8 డివిజన్లకు సంబంధించి మేము ఏం చేసామంటే, ఇప్పుడు నేను కడప, మీరు సపోజ్ మైదుకూరు అనుకుంటే ఇలా ఇంటర్చేంజ్ చేసి ప్రతి ఒక్క ఏడిఏని ఇంటర్చేంజ్ చేసి ర్యాండమ్గా వెరిఫై చేయమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆల్రెడీ వారు ఒక టీముల్లాగా వెళ్ళి చేయడం జరిగింది. అలాగే నేను సీజన్ స్టార్టింగ్లో ఒకరోజు అర్ధరాత్రి 9 గంటలకి ఒక మెసేజ్ పెట్టి రేపు మార్నింగే అట్ ఏ టైం అందరూ ఒకేసారి జిల్లాలో ప్రతి పురుగుమందు షాప్ మీద, ప్రతి ఎరువుల షాప్ మీద, ప్రతి సీడ్ షాప్ మీద పడండి అని చెప్పేసి ఒకేసారి ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ చేస్తే ఒక్కరోజే అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైనా 1 or 2 సిక్ ఉన్నా తప్ప అదర్వైజ్ ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదే రోజు మార్నింగ్ వారికి ఉన్న షాపుల్లో 1 or 2 షాప్స్లో వెరిఫై చేయడం జరిగింది. అలాగా అంటే ఫ్లాష్ ఇన్స్పెక్షన్స్ అంటే రాత్రి చెప్తాం పొద్దుడు చేయాలి. అలాంటి ఫ్లాష్ ఇన్స్పెక్షన్స్ 2 times ఆల్రెడీ ఈ ఖరీఫ్ నుంచి ఇప్పుడు దాకా చేయించడం జరిగింది. 2 times ఏమన్నా పట్టుబడినాయా చెప్తాను. ఈ 2 times ఉన్నప్పుడు ఏంటంటే చిన్న ల్యాప్సెస్ నోటీస్ అయ్యాయి. ఎలాంటివి అంటే సపోజ్ వాడు నేమ్ బోర్డు పెట్టాలి. నేమ్ బోర్డులో ఎంత స్టాక్ ఉంది, స్టాకు 40 బస్తాలు ఉందంటే కొంతమంది 42 బస్తాలు ఉంది అని చెప్పారు. అట్లాంటి 1 or 2 టెక్నికల్ ఇది తప్ప ఏ విధమైన సబ్ స్టాండర్డ్ కానీ అట్లాంటి ఇత్తనం కానీ సబ్ స్టాండర్డ్ ఎరువులు కానీ రావటం జరగలేదు. ఎందుకంటే ఓన్లీ 1 or 2 ప్లేసెస్లో అలా జరిగింది. అది ఇమీడియట్గా వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వారి దగ్గర నుంచి వెంటనే రెక్టిఫై, అంటే ఇప్పుడు సపోజ్ ఏ రోజు ఆ రోజు మీరు లెక్క రాయాల. అంతే. ఇప్పుడు 10 బస్తాలు అమ్మారు, ఆ రోజు సాయంత్రం కల్లా 10 బస్తాలు అమ్మని రాయాలి. ఆడు ఆ ఒక్క రోజుది అప్లోడ్ చేయాలి, ఒక్క రోజుది. అట్లాంటి జరిగిన సందర్భం ఉంది కాబట్టి వారం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేయమని చెప్పి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏఓల చేత ఏడీల చేత ఇవ్వడం జరిగింది. నేను కూడా మరి లెటర్ రూపంలో కూడా పెట్టడం జరిగింది. ఎవడైనా ఏ ఒక్కటి కూడా ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం కానీ, ఫెర్టిలైజర్ యాక్ట్ ప్రకారం కానీ, సీడ్ యాక్ట్ ప్రకారం కానీ ఏ ఒక్కరైనా కానీ మరి మీరు నడుచుకోకపోతే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి వెనకాడడం, అవసరమైతే మీ లైసెన్సులు రద్దు చేస్తాం, అవసరమైతే మీ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాను ఎక్కడైనా కానీ విత్తనం ఏదైతే సబ్ స్టాండర్డ్ వస్తే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఏఓలు ఏడీ లెవెల్ వరకు వెళ్తున్నాయి. అలాగే విలేజ్ లెవెల్లో ఆర్ఎస్కే అసిస్టెంట్ల దగ్గర ప్రతి ఒక్క చోట కూడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. ఏ రైతుకైనా ప్రాబ్లం వస్తే ఆర్ఎస్కేల్కి వెళ్ళండి. ఆర్ఎస్కేల్కి వెళ్ళినట్లయితే ఆర్ఎస్కేల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇమీడియట్గా మాకు ఏదైనా కంప్లైంట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉందంటే మాత్రం తప్పు ఉందంటే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి కట్టుబడి ఉన్నాం. ఓకే, ఇంకోటి మీకు విజిలెన్స్ సంబంధించి మీకు స్పాడ్ ఉందా సార్? అవునండి. ఇప్పుడు విజిలెన్స్ అనేది మనకి ఉండదు. మేము విజిలెన్స్ లాగా మేము ఇంటర్నల్ గా పెట్టుకుంటాం, మీరే ఫామ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇందాక ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి. అయితే మొన్న ఈ మధ్య కాలంలో కమిషనరేట్ కూడా అడిగాం మేము. మొన్న కమిషనరేట్ నుంచి మేము అడిగాం, అంటే మా దగ్గర నుంచి చేస్తా ఉంటే బయట నుంచి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అంటే కమిషనరేట్ నుంచి కూడా ఒక ఏడీ క్యాడర్ లో ఆయన విజిలెన్స్ సిఏ క్యాడర్ గారు కూడా మొన్న ఒక 10 రోజుల కిందట మళ్ళీ ర్యాండమ్ గా మళ్ళీ ఒక వెరిఫికేషన్ అనేది జరగడం జరిగింది. ప్రొద్దుటూరులో మీరు అన్నట్టు ఓ చోటకి అంటే ఏమంటారు లైసెన్స్ ఉన్నది, వాడు ఏమంటారు ఓ ఫామ్ అంటాం. అంటే నీకు పలానా ఓడి దగ్గర నుంచి కొనుక్కున్నాము అనేది ఓ ఫామ్ ఉంటుంది. అది ఏడీఏ గారి దగ్గర
ఇమీడియట్గా ఎంక్లోజ్ చేసుకోవాలి. ఎంక్లోజ్ చేసుకోవాలంటే అతను ఏడీకి పెట్టినట్టు ఉంది, కానీ ఆ మరుసటి రోజు వస్తుంది, ఇంకో 2-3 రోజులు వస్తుంది. కాబట్టి అది వచ్చిన తర్వాతే అదే జీరో బిజినెస్ కి ఆస్కారం ఉంటుంది కదా, అట్లా చేస్తే జీరో బిజినెస్ కి ఆస్కారం ఉంటుంది కదా. జీరో బిజినెస్ అంటే ఇప్పుడు మామూలుగా జిఎస్టీ కట్టకుండా కానీ సేల్ ట్యాక్స్ అలా కుదురుతుంది దానికి. లేదండి, లేదా బిల్లు ఇస్తాడు కదా, బిల్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బిల్లు లేకుండా బిల్లు లేకుండా ఒక్క ట్రాన్సాక్షన్ జరగడానికి వీల్లేదు కదా. అలా జరిగితే ఆడ మీద క్రిమినల్ చేసి తీసుకుంటాం, అర్థమైందా? అందువల్ల అలా ట్రాన్సాక్షన్ ఉండదు. అయితే వాడు అప్లై చేసుకుంటాడు, ఏడీ గారి దగ్గరికి అప్లై చేసుకుంటే ఆయన ఇంక్లూడ్ చేయాలి. వెంటనే ఆయన వచ్చిన తర్వాత వెంటనే మరుసటి రోజే అది ఇంక్లూడ్ చేయమని ఇచ్చేసాం. కాబట్టి దాన్ని అందాక స్టాప్ చేయమన్నాం. ఎందుకు స్టాప్ చేయమన్నాం అంటే ఆ ఓ ఫామ్ ఏడీ గారు ఆథరైజేషన్ లేకుండా ఉంది కాబట్టి ఓ ఫామ్ అనేది వెంటనే ఇమీడియట్ గా ఆయన ఆథరైజేషన్ ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత ఆయన సేల్ చేసుకోని అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమే కాదు, రకరకాల టీంలు అయితే వేస్తున్నాం. రకరకాల అంటే పద్ధతుల్లో ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేమైతే మాత్రం చర్యలు గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆఫీసర్స్ కి సంబంధించి మామూలుగా డ్యూటీస్ సక్రంగా నిర్వహిస్తున్నారా? ఎందుకంటే దానికి ఏమన్నా మీరు తమ్ము ఉంటుందా మీకు? చెప్తాం. ఇప్పుడు మనకే కాదు, గవర్నమెంట్ లో అంటే మా డిపార్ట్మెంట్ వరకు ఏమంటారంటే ఒకప్పుడు ఒక యాప్ ఉండేది, ప్రతి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అని చెప్పేసి. దాంట్లో ప్రతి ఏడీఏ, ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, ప్రతి ఆర్ఎఫ్కే అసిస్టెంట్ కూడా ఖచ్చితంగా అటెండెన్స్ వేస్తారు. కాబట్టి ట్రాకింగ్ అనేది ఉన్న డిపార్ట్మెంట్ లో ఉందో లేదో తెలియదు, కానీ కొన్ని డిపార్ట్మెంట్లో ఏవో లెవెల్ వరకు, మండల లెవెల్ వరకు లేదు. కానీ మాదైతే అప్ టు ఏడీ డివిజన్ వరకు కూడా ట్రాకింగ్ ఉన్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది వ్యవసాయ శాఖ. అర్థమైందా? అంటే కొన్ని డిపార్ట్మెంట్లో అది ఉందో లేదో తెలియదు, కానీ మాకైతే ముందు నుంచి ఉంది. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఉంది, ఈ రోజు నుంచి కాదు. కాబట్టి ఈ రోజు అప్పుడు ఎవరు అటెండెన్స్ అనేది ఏ మాత్రం అది బెసకడానికి వీల్లేదు. 100% ట్రాకింగ్ అనేది ఉంది. అది మరి వ్యవసాయ శాఖ హెడ్గా మీ ద్వారా రైతులందరూ నేను కోరుకునేది ఒకటే, ఈ సంవత్సరం మరి లానినో ప్రాబ్లం, అది లానినో కాబట్టి వర్షాలు చక్కగా పడే ఉన్నాయి. ఇప్పుడే మనం 2 రోజులు చేస్తా ఉంటేనే చక్కటి వర్షం పడుతూ ఉంది. కాబట్టి మా రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో మంచి పంటలు వేసుకొని మంచి దిగుబడులు సాధించి అందరూ కూడా మరి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామని మరొక్కసారి మరి కడప వార్త వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్తే సార్, మీకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి రైతులకి ప్లస్ ముఖ్యంగా మీ ఉద్యోగులకి చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి సలహాలు ఇచ్చారు. మెనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.